single row deep groove ball bearing is subjected to a radial load of 8 kilonewtons. So given data రాస్తున్నాను ఒకసారి 8 kilonewtons అంత రేడియల్ లోడ్ ని ఇది క్యారీ చేస్తుంది. Fr is equal to 8 kilonewtons. అంతే కదా. A single row group ball bearing కూడా చాలా ఇంపార్టెంట్. ball bearing is subjected to a radial load of 8 kilonewtons and an axial load of 3 kilonewtons. 3 kilonewtons on the load ni carry చేస్తుంది. So axial load that is Fa, it is equal to 3 kilonewtons. Okay, the shaft rotates at 1200 rpm. అంటే n అనేది ఎంత ఇచ్చాడు, 1200 rpm కు రొటేట్ అవుతుంది అన్నాడు. ఓకేనా. నెక్స్ట్, the expected life of the bearing is, that is L of h, it is equal to L of h is equal to 20,000 hours. Okay. Next, the minimum expected diameter of the shaft is 75 mm. దాని యొక్క diameter ఎంత అన్నాడు, 75 mm ఉందన్నాడు. సెలెక్ట్ సూటబుల్ బేరింగ్ ని సెలెక్ట్ చేయమంటాడు. అంటే ఎలాంటి బేరింగ్, సో ఈ లోడ్ క్యారీ చేసేటట్టు నేను డిజైన్ చేయొచ్చు సార్ అని అడుగుతున్నాడు. అర్థం చెప్పింది. ఈ లోడ్ అంటే Fr is equal to 8 kilonewtons లోడ్ని, Fa is equal to 3 kilonewtons లోడ్ని, అండ్ RPM 1200 RPM తో రొటేట్ అయ్యేటట్టు పర్ మినిట్ 1200 రెవల్యూషన్ చేసే ఒక బేరింగ్ ని సెలెక్ట్ చేయండి సార్ అని అడుగుతున్నాడు. దాని యొక్క డయామీటర్ 75 mm ఉండాలి. దాని యొక్క లైఫ్ వచ్చేసి ఇన్ అవర్స్ 20,000 అవర్స్ అది వర్క్ చేసేటట్టు ఉండాలి. ఓకేనా. సో ఎలా సెలెక్ట్ చేయమన్నాడు. సో నేను ప్రతిదీ నేను డేటా బుక్లో కూడా చూపిస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను ఫస్ట్ ఏం చేయాలంటే లైఫ్, టోటల్ లైఫ్ రెవల్యూషన్స్ లైఫ్. ఓకేనా. ఎన్ని రెవల్యూషన్ చేస్తుంది, ఎన్ని మిలియన్స్ ఆఫ్ రెవల్యూషన్ చేస్తుందని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మిలియన్స్ ఆఫ్ రెవల్యూషన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, 60 ఇంటూ ఎంపారికల్ ఈక్వేషన్. ఇది 60 ఇంటూ L ఇంటూ L ఆఫ్ H ఇంటూ L ఆఫ్ H ఇంటూ N. అంటే 60 రేట్ స్పీడ్ పర్ మినిట్లో ఉంది కాబట్టి 60 చేసి పర్ సెకండ్స్లోకి వచ్చేది, పర్ సెకండ్స్లో. అండ్ ఇది L ఆఫ్ H ఇన్ అవర్స్లో ఉంది. ఇన్ అవర్స్ 22. అంటే టోటల్ మిలియన్స్ ఆఫ్ రెవల్యూషన్ ఎంత ఉందో చెప్పిచ్చామంటే ఈ రిలేషన్ ఇచ్చేసి 60 ఇంటూ L ఆఫ్ H ఈజ్ 20,000 ఇంటూ N వచ్చేసి 1200 RPM. సో టోటల్ మనకు వచ్చేసి ఇది ఎంత వచ్చిందంటే వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 1440 బిలియన్స్ ఆఫ్ రెవల్యూషన్. 1440 ఇంటూ 10⁻6 రెవల్యూషన్స్ వచ్చింది. అంటే 1440 10⁻6 అంటే మిలియన్స్ ఆఫ్ రెవల్యూషన్, ఆర్ 1440 మిలియన్స్ ఆఫ్ రెవల్యూషన్. ఎలాగని చెప్పిన కాదు. ఎల్ వచ్చేసిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే, నాకు రేడియల్ లోడ్ ఎంత పడుతుందో తెలుసు, యాక్సియల్ లోడ్ ఎంత పడుతుందో తెలుసు. నేను న్యూట్రన్స్లో రాదు, 8,000 న్యూట్రన్స్, అలాగే దీన్ని 3,000 న్యూట్రన్స్ కింద రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ FA బై FR అనుకుంటూ ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకు సార్ అంటారు నేను చెప్తాను. ఓకేనా. సో FR బై FA బై FR దట్ ఈస్ 3,000 బై 8,000 క్యాన్సిల్ అవుతే ఎంత వాల్యూ వచ్చిందంటే ఇది 0.375. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఈ. ఎందుకు సార్ అంటారు ఈ గ్రేటర్ దాన్. సో ఫ్రమ్ డేటా బుక్, పీజే డేటా బుక్లో మనం చూస్తే, సో డిజైన్ డేటా బుక్ ఫర్ పీజే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది కోయంబత్తూర్ ఉన్నది చూడండి. ఇది యాక్సెప్టబుల్ అనమాట. సో ఈ డేటా బుక్లో మనకి ఒక 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్
బట్ బేస్ చేసుకుని మనం ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. చూడండి ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి, చూడండి ఒకసారి. ఎఫ్ఆర్ ఇక్కడ చూడండి ఒకసారి, ఓకేనా? ఇక్కడ చూస్తే చూడండి ఒకసారి 0.37 దగ్గర పైన మీరు చూస్తే ఈ గ్రేటర్ దాన్ ఎఫ్ఏ బై ఎఫ్ఆర్ అని ఉంది, అంతేనే కదా? ఈ గ్రేటర్ దాన్ ఎఫ్ఏ బై ఎఫ్ఆర్ వాల్యూస్ ఎంత తీసుకోవాలన్నాడు, నేను ఏళ్ళు పెడతాను చూడండి ఒకసారి. 37 ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమో 0.56, వై వాల్యూ ఏమో 1.4 ఆర్ 1.5, ఓకేనా? సో ఈ వాల్యూస్ రెండు వాల్యూస్ తీసుకోండి, ఓకేనా? ఎక్స్ వాల్యూ ఫ్రమ్ డేటా బుక్, సో ఈ గ్రేటర్ దాన్ 0.35 ఉంది కాబట్టి ఎక్స్ వచ్చేసి 0.56 అండ్ వై వచ్చేసి 1.5, ఓకేనా? 1.5 వచ్చింది. సో మనకు ఆల్రెడీ నేను ఫైండ్ అవుట్ ఈ రిలేషన్స్ బట్టి ఈక్వివలెంట్ లోడ్ అంటే అక్కడ మనకి ఏమేమి లోడ్ పడుతుంది, రేడియల్ లోడ్ పడుతుంది, అలాగే యాక్సియల్ లోడ్ పడుతుంది. సో రేడియల్ లోడ్కి యాక్సియల్ లోడ్కి మనకు ఒక రిలేషన్ ఉంది, చూడండి ఒకసారి. ఈక్వివలెంట్ లోడ్ ఫైండ్ అంటే ఈక్వల్ రెండింటికి కంబైన్డ్గా ఎంత లోడ్ పడుతుంది అనేది. సో పిహెచ్జిలో మనకు రిలేషన్ ఉంది, చూడండి ఒకసారి. ఆ రిలేషన్ని చూడండి ఒకసారి. ఇక్కడ చూసారా? సారీ, సో చూసారా ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ వై ఆఫ్ ఎఫ్ఆర్ ఇంటూ వి అని ఇచ్చాడు, ఓకేనా? అంటే ఈక్వలెంట్ లోడ్ ఎఫ్ఆర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వి ఎఫ్ఆర్ ప్లస్ వై ఎఫ్ఏ, ఓకేనా? ఎక్స్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. ఎక్స్ వాల్యూ అంటే ఈక్వలెంట్ లోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రిలేషన్ బాగా ఉపయోగపడింది అన్నమాట మనకి. ఈక్వివలెంట్ లోడ్ ఈ రిలేషన్స్ 4.2 పేజ్ నెంబర్ 4.2లో ఉంది. పిహెచ్జిలో 4.2లో ఉంది. 4.2 ఈక్వివలెంట్ లోడ్ ఆఫ్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు XV ఆఫ్ ఎఫ్ఆర్ ప్లస్ y f, where v is 1. ఎందుకు v is equal to 1? Because inner race rotating. Inner race rotating. So inner race rotate అవుతుంది కాబట్టి v is equal to 1. x value తెలుసు, fr value తెలుసు, f equal to దాన్ని బట్టి మనం ఈక్వలెంట్ లోడ్ ని ఈజీ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. x వాల్యూ ఎంత? x వాల్యూ 0.56 into 1 into FR value 8,000 newtons plus y into FA, y అంటే 1.5 into FA is 3000. సో ఈ వాల్యూ వచ్చేసి మనకు వచ్చేసి 8980 వచ్చింది. 8980 వచ్చింది. 8980 కిలో న్యూటన్స్ ఆర్ న్యూటన్స్. 8980 న్యూటన్స్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎందుకు సార్ ఎఫ్ ఎందుకు సార్ అంటాము మనం సి డైనమిక్ కెపాసిటీ సి ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఎఫ్ ఈ సి ఈజ్ ఈక్వల్ టు మన రిలేషన్ నేను చెప్పిన కాడ ఉంటుంది. C into L by 10 to the power of 6 whole to the power of 1 by 2, where K is ball bearing load. For ball bearing load K is equal to 3, for roller bearing K is equal to 3 by 10. For ball bearings అయితే 10 by 3 అక్కడే రాశాడు. ఒకసారి పిహెచ్జిలో చూడండి, ఒకసారి ట్రై వచ్చి 3 by 10. C of
సారీ ఇది సి కాదు ఎఫ్ ఎఫ్ ఓకేనా. సో లోడ్ 8980 ఇంటూ ఎల్ ఎంత ఇచ్చాడు, ఎల్ 1440 ఇంటూ 10 to the power of 6 10 to the power of 6 by 10 to the power of 6 into 1 by k. K value is 3. So మనకి చేస్తే ఈ వాల్యూ 101406 06.04 డైనమిక్ కెపాసిటీ వచ్చింది, న్యూట్రాన్స్ వచ్చింది సి అనేది. ఓకే. సో ఈ లోడ్ని బట్టి ఈ కెపాసిటీని బట్టి ఈ డయామీటర్ బేస్ చేసుకుని, ఓకేనా, ఈ లోడ్ని బట్టి ఈ కెపాసిటీని బేస్ చేసుకుని మనకి 75 mm డయామీటర్ ఉన్న ఒక బేరింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఒకసారి అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఫ్రమ్ డేటా బుక్లో మనకి పిఎస్జిలో 75 mm డయామీటర్ ఉన్న బేరింగ్ని చూసుకోండి. ఎక్కడ ఎలా ఉండిద్దో చూడండి ఒకసారి. ఇదిగో ఇది 75 ఉందా, ఓకేనా. సో ఇదంతా అంటే 6310 ఓకేనా. బేరింగ్ టైప్ వచ్చేసి 63. సో ఫర్ ఇక్కడ రాయండి C is equal to 101406 and 06.04 newtons and diameter 75 దగ్గర 75 mm దగ్గర సూటబుల్ బేరింగ్ వచ్చేసి నెంబర్ వచ్చేసి 63051 ఐ థింక్ 6315 బేరింగ్ నెంబరు, ఓకేనా. ఈజ్ సూటబుల్ ఎందుకంటే 101460. సో ఈ కెపాసిటీ తగ్గట్టు బేరింగ్ 101406.04 ఈ లోడ్ తక్కువనట్టు ఈ 75 డయామీటర్ దగ్గర ఈ బేరింగ్ సూటబుల్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే బేరింగ్ తీసుకున్నామో ఆ బేరింగ్ని మనం ఏంటంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని యొక్క డైనమిక్ కెపాసిటీ మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి అది ఆ లోడ్ క్యారీ చేయగలదా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట. ఏ లోడ్ని 101406.04 లోడ్ని నేను ఈ రెండింటి బేస్ చేసుకుని ఇది సెలెక్ట్ చేశాను. దీన్ని బేస్ చేసుకుని దీని యొక్క కెపాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాను. అది ఈ లోడ్ తగ్గు అయిందనుకోండి, సో ఇది సూటబుల్ అని చెప్తాను. లేదనుకోండి అంటే రివర్స్లో ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే దీన్ని బేస్ చేసుకుని నేను దీని యొక్క స్ట్రెంత్ వేరే ఉంటుంది, ఆ ప్రొసీజర్ యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాను. అది సేమ్ ఈ లోడ్కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది ఈ బేరింగ్ కరెక్ట్ అని చెప్తాను. లేకపోతే మళ్ళీ వేరే బేరింగ్ తీసుకుంటాను, ఓకేనా. సో నేను ఇది ఎలా చేస్తాను. సో మీకు అర్థమైంది కదా, ఏం లేదు. ఎఫ్ఆర్, ఎఫ్ఏ అండ్ ఎన్, ఎల్హెచ్, డి ఈ అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు, తీసుకుంటారు డేటాని. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 60 into LH into N. అంటే ఇది ఎన్ని మిలియన్స్ ఆఫ్ రెవల్యూషన్, లైఫ్ ఎంత మిలియన్స్ ఆఫ్ రెవల్యూషన్ ఎన్ని రెవల్యూషన్ చేస్తుందో చూస్తారు. ఒక లైఫ్ బేస్ తీసుకుని లైఫ్ అయితే 20,000 hours కాబట్టి దాని యొక్క లైఫ్ బేస్ తీసుకుని టోటల్ లైఫ్ ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ ఎఫ్ఏ బై ఎఫ్ఆర్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఎఫ్ఏ బై ఎఫ్ఆర్ మనకి ఎఫ్ఏ అంటే రేడియల్ యాక్చువల్ లోడ్, ఎఫ్ఆర్ అంటే రేడియల్. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటారు. ఈ వాల్యూ వచ్చిన తర్వాత అది ఈ కన్నా గ్రేటర్ ఉంటే ఒకలా తీసుకుంటాం, XY వాల్యూస్ ఒకలా తీసుకుంటాం, లెస్ దాన్ అంటే ఒకలా తీసుకుంటాం. గ్రేటర్ దాన్ ఆ వాల్యూస్ డేటా బుక్లో ఉంటే డేటా బుక్లో నుంచి X వాల్యూ Y వాల్యూ తీసుకుంటాం అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఈక్వలెంట్ లోడ్ వచ్చేసి F is equal to X of XD FR ప్లస్ నేను వేస్తాను ప్లస్ YFA. సో ఈక్వలెంట్ లోడ్ ఒక రిలేషన్ అన్నమాట. ఈ
ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ అలాగే వై వాల్యూ ఎఫ్ఆర్ వాల్యూ ఎఫ్ఈ వాల్యూ అన్ని సబ్మిట్ చేస్తే వి విల్ గెట్ ఈక్వలెంట్ లోడ్. ఈ ఈక్వలెంట్ బేస్ చేసుకుని డైనమిక్ లోడ్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? డైనమిక్ లోడ్ కెపాసిటీ, దీన్ని డైనమిక్ లోడ్ కెపాసిటీ అంటారు. డైనమిక్ లోడ్ కెపాసిటీ. సో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని బేస్ చేసుకుని డయామీటర్ బేస్ చేసుకుని సూటబుల్ బేరింగ్ని మనం సెలెక్ట్ చేస్తాం అన్నమాట. ఇది యాక్చువల్గా జరిగే ప్రాసెస్. ఈ సూటబుల్ బేరింగ్ అనేది అది కరెక్టా కాదు, నేను సెలెక్ట్ చేసిన 63115 కరెక్టా కాదు అనేది నేను మళ్ళీ చెక్ చేస్తాను వేరే ప్రొసీజర్ యూజ్ చేసి. దాన్ని బట్టి మనం చెప్పేచ్చాము ఇట్ ఈజ్ సూటబుల్ అని. ఓకేనా? సో ఇందాక చెప్పాను కదా, బేరింగ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ లోడ్ దగ్గర ఈ డయామీటర్ ఉన్న బేరింగ్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడే C0 వాల్యూ కూడా ఉండదు. C is equal to డేటా C is equal to అంటే బేరింగ్ దగ్గర బేరింగ్ నెంబర్ దగ్గర 6315 బేరింగ్ దగ్గర C0 వాల్యూ వచ్చేసి మనకి 7200 న్యూటన్స్. 7200 న్యూటన్స్ వచ్చింది అంటే స్టాటిక్ టేబుల్లో నుంచి. ఓకే, స్టాటిక్ లోడింగ్. సో చూస్తే మనకి ఇక్కడ WA ఇచ్చాడు, C0 ఇచ్చాడు, WR ఇచ్చాడు, దట్ ఈస్ FR ఇచ్చాడు, FA కూడా ఇచ్చాడు. మనం దీనికి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో FA బై FR ఫైండ్ అవుట్ చేసాక ఓకేనా. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది FR బై FA ఎంత వచ్చింది. FR బై FA ఈక్వల్ టు మనం ఎంత ఫైండ్ అవుట్ చేసినప్పుడు 0.375 ఐ థింక్ 0.375 న్యూటన్. ఓకేనా, రేషియో ఎంత వచ్చింది. ఇప్పుడు C0 బై WA ఇది WA బై C0 వేసుకుంటే అంతేనా. సో ఈ రెండు వేసుకుంటే మనకు వాల్యూ వస్తుంది. చూడండి ఒకసారి. WA అంటే దట్ ఈస్ FA ఈజ్ ఈక్వల్ టు 3000 న్యూటన్స్ బై C0 వాల్యూ 7200 క్యాన్సిల్. సో ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే FA బై F0 FA బై C0 0.04167. సో ఎంత వచ్చింది. ఓకేనా. సో ఇది ఈ వాల్యూ కన్నా తక్కువ ఉంది. చూడండి ఒకసారి. ఇక్కడ ఈ రెండింటి వాల్యూస్ బేస్ చేసుకుని అంటే ఈ వాల్యూ బేస్ చేసుకుంటే మనకి ఈ వాల్యూ 0.24 వచ్చింది. 0.24 ఫ్రమ్ డేటా బుక్లో చూస్తే అట్ దీస్ టూ వాల్యూస్ చూస్తే ఈ వాల్యూ అక్కడ వచ్చింది. ఆ రోలోనే ఈ వాల్యూ వచ్చింది. ఎక్కడ ఏ రోలో ఈ బేరింగ్ సంబంధించి చెప్పారు కదా, ఈ డయామీటర్ దగ్గర ఈ బేరింగ్ దగ్గర ఈ వాల్యూ 0.24. కానీ ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలియాలి, వై వాల్యూ తెలియాలి. ఎక్స్ మనకి 0.56 అని ఈజీగా చెప్పేయచ్చు. కానీ వై ఇంటర్పోలేషన్ మెథడ్ ద్వారా వచ్చింది. అంటే వై మైనస్ అక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే సబ్ట్రాక్ట్ చేశారో ఆ వాల్యూ చెప్తాను. 1.8 అవి ఇంకా ఎలా రాసారో చెప్తాను కంగారు. 1.8 మైనస్ 1. అక్కడ ఉన్న వాల్యూస్ 1.6 బై ఈ వాల్యూ చెప్తాను కంగారు. 0.07 మైనస్ 0.04 ఇంటూ ఇది 0.0417 మైనస్ 0.4 వేస్తే ఇదంతా వాల్యూ ఇది వేస్తే వై వాల్యూ 1.8116 వచ్చింది. ఎక్స్ ఈజ్ సేమ్. ఎందుకు సార్ క్యాలిక్యులేట్ చేయాలంటారా చెప్తాను. ఆ వాల్యూస్ ఎలా చేశారనేది. ఎందుకంటే వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి ఒకసారి. ఈ వాల్యూ ఎంత వచ్చింది, 0.24 వచ్చిందా. ఇట్ డస్ నాట్ ఈక్వల్ టు FF బై FA. అందుకని అంటే ఈ వాల్యూస్ ఈక్వల్ అవ్వకపోవడం వల్ల ఇట్ డస్ నాట్
గ్రేటర్ దాన్, ఓకేనా, ఈ వాల్యూ దగ్గర y వాల్యూస్ సో లేవు కాబట్టి ఇంటర్పోలేషన్ పద్ధతి ద్వారా x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి, అక్కడ నేను ఏ రాసో చూడండి ఒకసారి. y మైనస్ 1.8 సో ఇదిగోండి ఇక్కడ చూసారా అక్కడ, సో ఇటువైపు పెడతా, అక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఇంటర్పోలేషన్ 0.24 దగ్గర, ఇక్కడ 0.24 దగ్గర, అక్కడ 0.04 0.7 ఉంది చూసారా, 0.7 ఉంది. ఈ రెండిట్లకంటే ఇట్ ఈజ్ 24కి 0.27కి ఆ మిడిల్లో ఉంది కాబట్టి ఆ ఈ ఈజ్ ఈక్వల్ టు 0.24 వచ్చింది కాబట్టి ఇంటర్పోలేషన్ పద్ధతి ద్వారా x అండ్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండింటిని మళ్ళీ సేమ్ f ఈజ్ ఈక్వల్ టు f ఈజ్ ఈక్వల్ టు xw r ప్లస్ xy w a, అసలు x ఈ కూడా ఉంటుంది లో సబ్మిట్ చేయండి. ఈక్వల్ నేను వచ్చింది f ఈజ్ ఈక్వల్ టు x అంటే 0.56 ఇంటూ wr అంటే సారీ FRలో రాయండి, FR FA, FR 8,000 న్యూటన్స్ ప్లస్ y వాల్యూ 1.186 1.81 8,116, FA వాల్యూ 30,000 చూడండి సార్. ఇట్ ఈజ్ ఈక్వల్ ఈ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 9919 న్యూటన్ వచ్చింది. మళ్ళీ సేమ్ ఇందాక ఏదైనా ఫైండ్ అవుట్ C ఈజ్ ఈక్వల్ టు కెపాసిటీ, డైనమిక్ కెపాసిటీ C ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ ఇందా సేమ్ L by 10 to the power 6 1/k. సో F ఇప్పుడు 1119 న్యూటన్స్, 1119 సారీ 9913 వచ్చింది, 9913 ఇంటూ లైఫ్ ఆఫ్ ద బేరింగ్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. ఎంత వచ్చింది ఇందాక, లైఫ్ ఆఫ్ ది 1440 సంథింగ్ 1440 ఇంటూ 10 to the power 6 ఎంత వచ్చింది. సో 10 to the power 6 అలాగే ఈ K ఈజ్ 3. సో ఇక్కడ C వచ్చేసి మనకి 111941 111941.81 న్యూటన్ వచ్చింది C. మనకి యాక్చువల్గా మనకు కావాల్సింది 101406.04 రావాలి. మనకి ఈ బేరింగ్ తీసుకోవడం వల్ల అక్కడ ఉన్న వాల్యూ C0 తీసుకుని నేను ఇంకో పద్ధతిలో చేస్తే, అంటే అసలు ఇది సూటబుల్లా కాదా అని డైనమిక్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది, 111941 వచ్చింది, అంటే 1,11,000. ఇకనా చూస్తే 1,00,000 ఓకేనా 1406, ఇది 1,11,941 న్యూటన్స్. అంటే యాజ్ కంపేర్ టు మనం తీసుకున్న డైనమిక్ కెపాసిటీ కన్నా మనకు వచ్చిన కెపాసిటీ ఎక్కువ కాబట్టి ఈ నెంబరు 6315 నెంబరు సూటబుల్ ఫర్ దిస్ బేరింగ్ అన్నమాట. ఆడ ఏం చెప్పాడు, సెలెక్ట్ సూటబుల్ బేరింగ్. నేను ఆల్రెడీ డైనమిక్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేశాను. ఎంత వచ్చింది ఫస్ట్ ఇనిషియల్గా, అసలు ఈ లోన్ బట్టి మనకి అసలు డైనమిక్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేస్తే 101406 వచ్చింది. ఈ లోడ్ దగ్గర ఈ డయామీటర్ ఉన్న బేరింగ్ని నేను సెలెక్ట్ చేశాను, 6315 వచ్చింది ఆ నెంబర్. ఇది నెంబర్. ఈ నెంబర్ దగ్గర నేను మళ్ళీ ఏం చేశాను, చెక్ చేయడానికి, ఇది డైనమిక్ కెపాసిటీ చెక్ చేయడానికి ఏం చేశాను, బేరింగ్ 6315 దగ్గర బేరింగ్కి దానికి డైనమిక్ స్టాటిక్ లోడ్ ఎంత C0 తీసుకుని ఆ C0 బేస్ చేసుకుని మళ్ళీ క్యాలిక్యులేట్ చేశాను. FR/FA ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. FA బై నేను ఏం చేసింది, యాక్చువల్ లోడ్ బై C0 ఫైండ్ అవుట్ చేశాను. 0.04167 వచ్చింది.
అంటే అక్కడ ఉన్న ఈ వాల్యూ ఎంత వచ్చింది, ఈ వాల్యూ ఎంత, ఈ వాల్యూ దగ్గర 0.24 ఉంది. అంటే 0.24 దగ్గర ఎక్స్ వాల్యూ అంటే డైరెక్ట్ ఈ వాల్యూ లేదు. సో అందుకని ఇంటర్పోలేషన్ పద్ధతి ద్వారా యూజ్ చేసి దీన్ని నేను y వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అక్కడ x కామన్, ప్రతిదానికి కామన్ y వాల్యూ ఫైండ్ అవుట్. ఈ x y వాల్యూ యూజ్ చేసి నేను మళ్ళీ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేశాను. ఓకేనా, అంటే ఈక్వలెంట్ లోడ్ ఫైండ్ అవుట్ చేశాను. ఇది ఈక్వలెంట్ లోడ్. సో ఈక్వలెంట్ లోడ్ బట్టి మళ్ళీ నేను డైనమిక్ లోడ్ ఎంత వచ్చిందో చూశాను. అది 1,11,941. అంటే మనం డైనమిక్ లోడ్ కన్నా ఎక్కువ లోడ్ క్యారీ చేసే కెపాసిటీ ఉన్న బేరింగ్. అంతే కాబట్టి ఈ 6315 అంటే దీనికన్నా అంటే మనం మన కెపాసిటీ కన్నా మనం అది వచ్చే ఈ లోడ్ దగ్గర వచ్చే డైనమిక్ లోడ్ అనేది డైనమిక్ కెపాసిటీ అంటే ఈ లోడ్ దగ్గర వచ్చిన డైనమిక్ లోడ్ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా మనం ఈ బేరింగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంది మనం తీసుకున్న బేరింగ్కి, మనకి ఆ ఇచ్చిన సూటబుల్ డేటా బట్టి దాని యొక్క కెపాసిటీ చూస్తే మనం యూజ్ చేసుకున్న కెపాసిటీ, మనం తీసుకున్న కెపాసిటీ ఎక్కువ కాబట్టి ఇది సూటబుల్ అనమాట చెప్పచ్చు.